నమస్తే. నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్‌కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఉషా అక్కయ్య గారు. నమస్తే. నమస్తే. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు ఉషా ముదిగొండ. ఓకే. నేను గత 20 ఏళ్లగా కాలేజ్ విద్యార్థులకి, డిగ్రీ పిల్లలకి, ఇంటర్ పిల్లలకి, పీజీ పిల్లలకి పాఠాలు చెప్తున్న ఒక లెక్చరర్‌ని బేసిక్‌గా. ఓకే. సో, ఐ యామ్ లెక్చరర్ బేసికల్లీ. కానీ నా పెళ్లి తదనంతరం నేను సంఘ బాధ్యత సంఘంలో మా వారు, మా ఫ్యామిలీ అందరూ ఉండడంతో సమితికి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సేవికా సమితికి పరిచయమై, రాష్ట్ర సేవికా సమితిలో శిక్షా వర్గులు ప్రథమ వర్షం అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం మా భాగకిలో అంటే మా బర్కత్పుర భాగ్ అంటాం ఆర్ఎస్ఎస్లో, మా భాగకి నేను బౌద్ధిక్ ప్రముఖగా వ్యవహరిస్తున్నాను. అట్లానే నేను హిందూ వాహిని అని ఒక సంస్థ ఉంది. ఇది 1985లో స్థాపింపబడిన ఒక సంస్థ. ఈ సంస్థ ఏంట్రా అంటే హిందూ సమాజంలో ఉన్న హిందువులను రకరకాల సమస్యల నుంచి కాపాడే ఒక షీల్డ్ లాంటి సంస్థ. దే ప్రొటెక్ట్ ద హిందూస్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్. సో అట్లాంటి సంస్థతో కూడా నేను కొంతకాలంగా అంటే సుమారు ఒక 10 ఏళ్ళగా పైన నుంచి 10-12 ఏళ్ళగా వాళ్ళతో పనిచేస్తూ వస్తున్నానమ్మా. అంటే చాలా సమస్యల మీద మీరు పోరాడుతున్నారు సమాజంలో జరిగే. ఓకే. ఓకే. రకరకాల సమస్యలు, ఒక్క సమస్య కదా. అయితే ఒక సమస్యను తీసుకుందాం. సమస్య అనేవారు అది ప్రమాదమైన చెప్పాలి. చాలా. లవ్ జిహాద్ అంటే ఏందక్క? లవ్ జిహాద్ మీరు 2 పదాలు కంబైన్ చేశారు. ఓకే. ఫస్ట్ లవ్ అంటే అందరికి తెలిసిందే ప్రేమ అంటాం. జిహాద్ అంటే ఏంటి అంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమంటారంటే దీన్ని యుద్ధం అంటారు. వాట్ సార్ట్ ఆఫ్ పవిత్ర యుద్ధంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. పవిత్ర యుద్ధం అంటే ఎట్లాంటి పవిత్ర యుద్ధము? వాళ్ళ యొక్క ఇస్లామిక్ మతీకరణ కోసమని పవిత్రంగా అందరూ వరల్డ్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇస్లాంస్ కింద మారిపోవాలి అని దాని గురించి వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. దాన్ని జిహాద్ అంటారు. సో మరి జిహాద్ అనేసరికి ఇప్పుడు చూస్తున్నాం చాలా యుద్ధాలు అవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అది కూడా ఒక రకం అలాంటి యుద్ధమే. అయితే ఈ యుద్ధాలు కత్తులు కటార్లు లేకుండా కత్తికి బాగా తేనె పోసి సాఫ్ట్గా మెత్తగా గొంతులు కోసి ఆడపిల్లలని ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నారంటే దీనికి చాలామంది యాక్సెప్టెన్స్ ఇవ్వరు, లెజిటిమేసీ లేదు, ఏమీ లేదు, అసలు ఒప్పుకోదు. లవ్ జిహాద్ అంటే చాలామంది ఒప్పుకోరమ్మా. ఎందుకు చేస్తున్నారు అంటే ముస్లిం కింద ఎట్లా మారుతారు? ఆడపిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎట్లా మారుతారు అంటే ఇప్పుడు ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళితే నువ్వు ఒక హిందూ అనుకో, నువ్వు హిందూ నుంచి ఇంకో హిందూ ఇంటికి వెళ్తే నువ్వు హిందూగానే ఉంటావు. వేరేస్ నువ్వు ఒక హిందూవి ఒక ముస్లింని ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే అత్తవారిల్లేమో ముస్లిం అవుతుంది, పుట్టిల్లేమో హిందూ ఇల్లు అవుతుంది. కాబట్టి నువ్వు అత్తవారింటికి వెళ్తే అత్తవారి రీతి రివాజు, వాళ్ళింటి వ్యవహారాలు, వాళ్ళింటి పద్ధతులు నువ్వు ఫాలో అవ్వాలి. కాబట్టి నువ్వేమైపోతావు. అండ్ ఇంకొకటి, నువ్వు మారినప్పుడు ఏంటి, నువ్వు ముస్లింని పెళ్లి చేసుకుంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్ అకార్డింగ్ టు ఇస్లాం లా. ఇస్లాం లా ప్రకారంగా నువ్వు హిందూగా ఉండడానికి వీలు ఉండదు. ఒక అమ్మాయి ముస్లిం కింద మారిపోతుంది. ముస్లిం కింద మారిందంటే అమ్మాయి ఆల్రెడీ ఒక క్యాండిడేట్ మారిపోయింది. అంటే హిందూ ఇంటి నుంచి ఒక ముస్లిం ఇంటికి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. అదే అమ్మాయి ముస్లిం అయిపోయింది. మరి ఆ అమ్మాయికి పుట్టబోయే పిల్లలు ఎవరవుతారు? వాళ్ళు ముస్లింసే అవుతారు కదా. వాళ్ళందరూ ముస్లింసే అవుతారు. సో ఆ ముస్లింస్ అంటే తను ఒక హిందూ పోయి ఒక ముస్లిం సంతతికి జన్మనిస్తుంది. సో ఇంకొకటి, ముస్లిమ్స్ ఒకళ్ళిద్దరిని కంటారా, హమారే దో అలా మన హిందువుల్లాగా హమ్ ఏక్ అన్న నానుడి లేదు కదా. మన హిందూస్కి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హమ్ ఏక్ హమారా ఏక్. పహలే మా టైంలో ఎట్లుండేదంటే అంటే కొంతకాలం హమ్ ఏక్ హమారే దో, ఇప్పుడు హమ్ ఏక్ హమారే ఏక్, ఇప్పుడు హమ్ ఈచ్ రహెంగే. అంటే మేము ఒక్కడమే బతుకుతాము. నా బెడ్రూము, మా ఆయన బెడ్రూము, మా బెడ్రూము. వీ నీడ్ ప్రైవసీ. ఈ పరిస్థితుల్లో హిందూ సమాజం ఉండడంతో ఏమవుతుందంటే వాళ్ళు చక్కగా మనమేమో ఇల్లు కడదాం అనుకుంటాము, వాళ్ళేమో పాపం బయట కష్టపడతారు, ఇంట్లోకి వచ్చి కష్టపడి వాళ్ళ మల్టిప్లికేషన్ హమ్ 4 హమారే 40. వాళ్ళ లెక్క ఎట్లుంటదంటే హమ్ 4 అంటే ముస్లిం 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అవును, వాళ్ళకి రూల్ ఒప్పుకుంటుంది. సో హమ్ 4 హమారే 40.
అవి 1:4 రేషియో అయిపోయింది కదమ్మా. ఓకే. మన హిందూ ఒకడు, వాళ్ళు నలుగురు చేసుకుంటారు. అంటే టార్గెట్ ఈ లవ్ జిహాద్ టార్గెట్ హిందువులేనా? మీరు లవ్ జిహాద్ టార్గెట్ నాట్ ఓన్లీ హిందూస్, ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ ఆల్సో టార్గెట్ ఆఫ్ ఇట్. ఓకే. అది అక్కడి నుంచే మొదలైంది. కానీ ఎక్కువ హిందువులు అంటారు కదా. అని మనం హిందూస్ అని అనుకుంటాం, కానీ హిందూ అంటే ఎవరిని అనుకుంటున్నాం మనం? క్షత్రియాసు, వైశ్యాసు, బ్రాహ్మిన్స్, ఇవి మనం చూస్తాం. మన కుల పద్ధతి ప్రకారంగా పోయి కులంలో ఉన్న వాళ్ళు హిందూస్. రాముడిని పూజ చేస్తాడు వాడు హిందూ, కృష్ణుని పూజ చేస్తాడు హిందూ, శివుణ్ణి పూజ చేస్తాడు హిందూ, అమ్మ బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, దీస్ ఆల్ కమ్ అండర్ జురాస్ట్రిస్, దే ఆల్ కమ్ అండర్ హిందూస్. ఓకే. వీళ్ళందరూ హిందూస్ కింద మనము లెక్క కట్టేసాం. కానీ మా యాక్చువల్గా ఏమంటారంటే ముస్లిమ్స్ మేము మైనారిటీస్ అంటారు. నో, దే ఆర్ నాట్ మైనారిటీస్. మైనారిటీస్ ఆర్ బుద్ధిస్ట్స్, మైనారిటీస్ ఆర్ జైన్స్. వాళ్ళు మైనారిటీస్, వీళ్ళు గారు. కానీ పాపం వీళ్ళందరినీ మనము హిందూస్లోకి కలిపేసుకు, వీళ్ళందరూ హిందూస్ నుంచి కొన్ని తెగలుగా చిన్న చిన్న భక్తి విధాలలో దూరం అయిపోయి హిందూస్ గారు అని అనుకుంటాం. వాళ్ళు కూడా హిందూసే, వాళ్ళు కూడా మేజర్ టార్గెట్ ఉంటారు లవ్ జిహాద్లో. యాక్చువల్గా ఏమంటారంటే జైన్స్, బుద్ధిస్ట్. యాక్చువల్గా ఒకప్పుడు ఆఫ్ఘన్లో ఎక్కువగా బుద్ధిస్ట్ ఉండేవాళ్ళు. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 1992-93 టైంలో అక్కడ ఇదే అయింది, ఇష్యూ అయింది. సో మొత్తం బుద్ధిజంని మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. బుద్ధిజం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందమ్మా. అక్కడ ఇంకేం లేదు, అంతా ముస్లిమ్స్ అక్కడ అంతా ఆఫ్ఘనిస్తాన్. స్పీకింగ్ ఆఫ్ 1992 వార్. మొత్తం బుద్ధుడి యొక్క పెద్ద పెద్ద స్తూపాలు, బుద్ధుడి యొక్క విగ్రహాలు పేల్చేశారు అప్పుడు పెద్ద యుద్ధం అయినప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే జిహాద్ అన్నది కన్వర్షన్ ఆఫ్ నాన్ హిందూస్ ఆర్ నాన్ ఇస్లామిక్ పీపుల్ ఇంటూ ఇస్లామ్స్. కన్వర్షన్ ఆఫ్ నాన్ ఇస్లామిక్ పీపుల్ ఇంటూ ఇస్లామ్స్, అది జిహాద్. ఈ జిహాద్ పేరు మీద హిందూలే కాదు, క్రిస్టియన్స్, అన్య మత, ముస్లిం కాని వాళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తారు. అది సరే. మరి ఇప్పుడు లవ్ జిహాద్లో అమ్మాయిలేనా లేకుంటే అంటే అన్మ్యారీడా, మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారా? ఏం కేటగిరీ ఉంది దీంట్లో, ఏంటి అసలు? లవ్ జిహాద్లో మీకు అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన ఆడవాళ్ళు, కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారు, ఇది విన్నాను, తల్లులు ఉన్నారు, పెళ్ళై 2 పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు, అలాగే అబ్బాయిలు ఉన్నారు. మళ్ళీ వద్దాం అసలు అమ్మాయిలు. ఈ అమ్మాయిలకు వచ్చేసేసరికి ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 16 years, స్టార్టింగ్ 14-15-16 యంగర్ ఏజ్ నుంచి మొదలు పెడతారు మనకి. సో అది యంగ్ ఏజ్ పిల్లలు. మ్యారీడ్ వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, మన హిందూ ఆడపిల్లలు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందిరా అంటే, ఇక్కడ మన హిందువులకి పెళ్లి చేసుకుని వెళ్తారు, కానీ అక్కడ హస్బెండ్తో పడక ఆ అట్మాస్ఫియర్ లో హిందూ ఆడవాళ్ళు కొంత అమికబుల్ గా అడ్జస్ట్ కాకపోతే, వాళ్ళ ఇంట్లోనే గుంటనక్కలాగా ఒక ప్లంబర్ కింద వచ్చినవాడు, ఎలక్ట్రీషియన్ కింద వచ్చినవాడు, ఏదో ఒక కార్ డ్రైవర్ కింద వచ్చిన ముస్లిము చక్కగా, అరే మీరెందుకు బాధపడుతున్నారు, యు యూజ్ మై షోల్డర్, మీ ఓదార్పుకి నా భుజాన్ని వాడుకోండి అమ్మా, నేను మీతో ఉంటా, మీకు ఏ కష్టం వచ్చి నాకు కేకే నేను వచ్చి నించుంటా అని చక్కగా ఒక ప్రేమపూరిత ఓదార్పును అందిస్తాడు. ఒక హస్తాన్ని అందిస్తాడు. ఆ హస్తం కాస్త భస్మాసుర హస్తం అయిపోతుంది, అభయహస్తం అనుకుంటున్నామా. కానీ కొంతకాలానికి తనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చూసేసరికి ఆ అబ్బాయి దగ్గర ఆ ఎఫెక్షన్ కనపడేసరికి ఇది సత్యం, ఇది అసత్యం అనుకుంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? అది ఎన్ని రోజులు అనేసరికి ఏమవుతుందిరా అంటే, ఈ ముస్లిమ్స్ కూడా ఇంకొకటి కూడా ఉంటుందమ్మా వీళ్ళకి, దీన్ని ట్రాపింగ్ అంటాం మనం. ఎట్లా ట్రాప్ చేస్తారంటే, వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఫస్ట్ ప్రేమపూరితంగా వాళ్ళు దగ్గరకు తీసుకుంటారు, ప్రేమగా తీసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ సంపాదించుకుంటారు. అవతల వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, ఎస్ వీళ్ళు నన్ను నమ్ముతున్నారు అని కాన్ఫిడెన్స్ సంపాదించిన తర్వాత దే స్టార్ట్ ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఎట్లా అంటే, ఇప్పుడు చెప్తా ఒక ఇష్యూ ఏమవుతుందంటే, ఆవిడ సరే ప్రేమగా నా భుజం వాడుకోండి అని ఉంటుంది. సరే ఈమె ఫీలింగ్ ఎట్లుంటుంది, అయ్యో తమ్ముళ్ళలాగా వాడుకోమన్నాడు కావాలి, లేకపోతే అన్నలాగా వాడుకోమన్నాడు, కానీ ఏదో హగ్ చేసుకున్నా, లేకపోతే భుజం వాడుకోనో, ఏదో ఇలా ట్యాప్ చేసి ఏవో చిన్నవి చేస్తుంది, చిన్న ఫిజికల్గా ఇది చేస్తుంది, దగ్గర అవుతుంది. ఓన్లీ జస్ట్ స్మాల్ టచింగ్ ద్వారా ఆ టచింగ్ ని వీడు దాన్ని ఫోటోలో, వీడియోలో ఇంకేదో తీసి, లేదా దానికి ఆ అమ్మాయికి ఒక కూల్ డ్రింక్ లాంటి దాంట్లో ఏదైనా ఒక ఇవి ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని ఏమంటారంటే పిల్స్ లాంటివి ఉంటాయి,
వాటిని Okay. ఏమంటే పిల్స్ లాంటివి ఉంటాయి, పక్కా ఉంటాయి. అవి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు హాల్యునేషన్ పిల్స్ అంటారు, హాల్యునేషన్స్ వస్తాయి. ఓకే ఓకే. అవి వేసినప్పుడు వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా ఆనందం వస్తుంది. బ్రెయిన్ లో ఆ కెమికల్స్ రిలీజ్ అవుతే అరే ఇంత ఉంటే నేను ఆనందంగా ఉన్నానే అన్న భావన వచ్చినప్పుడు వాళ్ళు అందులోనే నిలుస్తారు, వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు. ఆహా, మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ బాగుంది అనుకుంటా. బాగుంది అనుకుంటారు. ఓకే. తను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చికాకు, ఎందుకంటే కొంతసేపే ఉంటుంది బ్రెయిన్ లో. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి తనకి అది అడ్జస్ట్ కాక షీ గోస్ అఫ్, అదొక అంశం అవుతుంది. Okay. ఇంకో అంశం ఏమవుతుంది, అన్నలాగా అన్న ఫీల్ అయ్యి ఈఎంఐ ఫీల్ అయినా వాడు ఫీల్ కాడు, వాడి లెక్క వేరే ఉంటుంది. ట్రాప్ చేసి, ట్రాపింగ్ అంటే ఎట్లాగా పట్టుకున్నప్పుడు ఒక ఫోటో, మన ఇద్దరం ఒక ఫోటో తీసుకుందామా తల్లి, మన ఇద్దరం ఒక ఫోటో, ఇట్లా మాట్లాడి ఫోటోలు తీసి దాన్ని ప్రేమతోని, ఆ అమ్మాయి ఉద్దేశం వేరుంటుంది, వీడి ఉద్దేశం వేరుంటది, ఉద్దేశాలు వేరు. ఓకే. కానీ వీడి ఉద్దేశం వెరీ క్లియర్. పాపం మన అమ్మాయిది క్లియర్, మోసపూరితం ప్రేమ చేసి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఈ ఫొటోస్ని నీ మొగుడికి, నీ అత్తకి, నీ మామకి చూపిస్తా. బ్లాక్మెయిల్ స్టార్ట్. సరే ఏం కావాలి, ఇంకా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి సంవత్సరం వెంటనే అక్కడే ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమో ఎదుర్కొనే లోపు వీడు ఇంకొక సమస్యను క్రియేట్ చేస్తాడు. ఏం చేయాలి, ఆడపిల్ల చచ్చినట్టు వాడు చెప్పినట్టు చేస్తాడు. వాడు చెప్పినట్టు వాడు ఎట్లాంటి అడుగుతాడు, వీడియోస్ అడుగుతాడు, పిచ్చి వీడియోస్ అడుగుతాడు, బాడీ వీడియోస్ అడగచ్చు, లేదా నువ్వు నాతో రా అంటాడు, నేను చెప్పినట్టు చేయండి, లేదా డబ్బులు అడుగుతాడు. మరి డబ్బులు అలా మొదలు పెడతారు. సో ఈ అమ్మాయి ఏమవుతుంది, లేదా నేను చెప్పినట్టు నాతో పాటు వచ్చే మన ఇద్దరం వెళ్ళిపోదాం, మీ హస్బెండ్ ఎవరికి తెలియదు. అలా ఒక ఇష్యూ కూడా అయిందమ్మా, చాలా సోషల్ మీడియాలో కూడా అది వైరల్ కూడా అయింది. ఒక ఇష్యూ పెళ్ళయింది, ఇలాగే అయింది. కేవలం క్యాబ్ డ్రైవర్ వాడు స్టార్ట్ చేశాడు ఇలాగ. ఒక క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని వాళ్ళు ఇండియాకి వస్తే, ఇండియా నుంచి కలకత్తా ఎక్కడికో వాళ్ళ మామగారు హస్తికలు కలపడానికి వెళితే అక్కడ పట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టాడు వాడు బ్లాక్మెయిల్ చేయడం. 2 పిల్లలు, తల్లి ఆవిడ, మరి ఏం చేయాలి, నేను చెప్పినట్టు వస్తావా రావా అన్నాడు. చచ్చినట్టు ఆ తల్లి ఆవిడ వెళ్ళిపోయింది, పిల్లల్ని వదిలేసి ఇక్కడ అత్తగారి మీద. మామగారు చనిపోతే అత్తగారి మీద పిల్లలు వదిలేసి ఆవిడ వాడితో పాటు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. ఇది సోషల్ మీడియాకి వస్తుందా, లేకపోతే నలుగురికి తెలుస్తుందా, ఈ భయాలు ఉంటే ఆడవాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళు డబ్బుగానే ఇచ్చుకుంటారు, లేదా వాళ్ళకి లొంగిపోతారు, లేదా సూసైడ్ అయినా చేసుకుంటారు. ఇలా అవుతుంది. కాబట్టి వాడికి 2 రకాలుగా లాభం, ఫిజికల్ లాభం ఉంటుంది, మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. వాడికి ఏ రకంగా నష్టం. కాబట్టి హస్తం అందించి అభయహస్తం అనుకుంటాం మనము, వాళ్ళు భస్మాసుర హస్తం పెడతారు మన మీద. అది మన వాళ్ళకి అర్థం కాదు. ఇది పెళ్ళైన ఆడవాళ్ళు. ఇంకొక కేసు కూడా వచ్చిందమ్మా. అంటే మీరు కౌన్సిలింగ్ ఏమైనా చేశారా ఇలాంటి కేసులు ఏమైనా? అమ్మా నేను చెప్పా కదా 10-12 ఏళ్ళగా హిందూ వాహిని పిల్లలతో వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. అంటే ఇలాంటి కేసులకు వెళ్ళారా? ఇవే కేసులకు వెళ్తాను. పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్తారు అమ్మ? నేను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు మా ఇంటికి వస్తారు, పిల్లలు తీసుకొని సమస్య వచ్చింది, మీరు మా ఇంటికి సమస్య వచ్చింది, అమ్మాయితో మీరు మాట్లాడగలరా అంటారు. అంటే కౌన్సిలింగ్ ఇమ్మని అడుగుతారు. సరే, అదొక రకం. ఒక్కొక్కసారి అక్క మీరు వస్తారా మా ఇంటికి, అయితే పలానా చోట ఒక సమస్య వచ్చింది అక్కడికి రండి అంటారు. సో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే సమస్య ఎక్కడైతే ఉందో, ఎవరైతే ఇంట్లో ఉందో ఆ అమ్మాయి దగ్గర డైరెక్ట్గా వెళతాం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడడము, తల్లిదండ్రులకి కౌన్సిలింగ్, పిల్లకి కౌన్సిలింగ్. అసలు కొంతమంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ కూడా చేయరు, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. మా అమ్మాయి కరెక్ట్ అంటారు. కానీ పాపం నిజంగా హిందూ వాహిని సంస్థ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మన హిందూ ఆడపిల్లల్ని రక్షించాలి అని ఒకటి కంకణం కట్టుకుంటారు. వాళ్ళ మోటో అదే అంతే, కంకణం కట్టుకుంటారు అంతే. కంకణం కట్టుకోవడం అంటే ఇంకంత ప్రతిజ్ఞలాగా మన ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి, అటు పోతే నువ్వు అటు జనరేషన్కి హంచార్ హమారి 40 అయిపోతావే, వారసులను ఇస్తావు. ఇక్కడ ఇవ్వరాదు వారసుని, శివాజీ నువ్వు అది ఇవ్వరు. అది ఆలోచన పిల్లలకు ఉండదు. సరే, దట్స్ సెకండరీ ఇష్యూ. సో నేను అట్లా వెళ్తా, వాళ్ళ ఇళ్ళకి వెళతా. ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఒకసారి చిలకలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాత్రి 11 గంటలకి ఫోన్ చేశారు నాకు. రాత్రి 11 గంటలకు ఒక కేసు చెప్తా. ఇది ఒక చిన్న కేసు చెప్పచ్చా? అంటే అది కొన్ని కేసెస్ సక్సెస్ అవుతాయమ్మా, కొన్ని కేసెస్ సక్సెస్ కావు. ఈ చిలకలు కూడా కేసు రాత్రి నాకు 10 గంటలకు ఫోన్ వచ్చింది. ఇట్ వాజ్ ఇన్ 2022
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్ 2022 అయింది ఇది. చిలకలగూడ పోలీస్ స్టేషన్కి అక్క మీరు రావాలి ఒకసారి అన్నారు. ఏంటని అసలు వెళ్ళాను. ఎందుకంటే అప్పటికే మా పోలీస్ స్టేషన్లో మనకి పోలీసుల సపోర్ట్ రాదు. ఎందుకంటే ఇట్స్ లా. లవ్ జిహాద్ ఈజ్ నాట్ ఎ లీగల్ ఇష్యూ. ఎస్ అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని లాలో. పోలీసు సపోర్ట్ ఉండదు. అమ్మాయిని కనీసం పోలీస్ స్టేషన్ ఒక్కసారి బయటికి తీసుకొస్తే మాకు మాట్లాడుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళకి మనం కొంత అవకాశం ఇస్తారు, ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు, కొంతమంది సపోర్ట్. ఇవన్నీ మనం ఆలోచించకూడదు. రమ్మన్నారు, వెళ్ళాను. అమ్మాయి బయట వాళ్ళ అమ్మ నాన్నతో నించొని ఉంది. అటు పక్కన అబ్బాయి ఉన్నాడు, అటు పక్కన ముస్లిం అబ్బాయి ఉన్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది ఈ పిల్ల. ఓకే. డిగ్రీ సెకండ్ ఇయర్. వాళ్ళ వంశంలో ఈ అమ్మాయి వాళ్ళకు ఒక చిన్న పచారీ దుకాణం ఉంది. ఆ పచారీ దుకాణంలో ఈ అమ్మాయి కూర్చుంటుంది. కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుంటుంది. ఇంటి ఎదురుగుండానే పంచర్ వేస్తుంటాడు ఈ అబ్బాయి. పచారీ దుకాణం కాబట్టి పచారీ దుకాణం సామాన్ల పేరుతో రెగ్యులర్గా చాయ్ పత్తా కోసమో ఇంకేదో పత్తా కోసమో బిస్కెట్ల కోసమో వచ్చి ఇక్కడ బిస్కెట్ వేసేస్తాడు వాడు. ఆ బిస్కెట్ కూడా ఎందుకు? అమాయకంగా. ఈ అమ్మాయి ఏమనుకుంది, నేను బాగా చదువుకున్నా, ఆమె గ్రాడ్యుయేట్, నో బడీ ఇన్ దేర్ హౌస్ ఈజ్ అ గ్రాడ్యుయేట్, షీ ఈజ్ ఓన్లీ ద గర్ల్ హూస్ డూయింగ్ గ్రాడ్యుయేషన్, వెరీ ఇంటెలిజెంట్. కాబట్టి తను ఏం చెప్పినా ఏది చేసినా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, వింటారు. ఓకే. అట్లాంటి కేసు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయి. కాన్ఫిడెన్స్. సరే మరి మొదలు పెట్టారు దోస్తానా. పంచర్ వేసేవాడు డిగ్రీ చదువుతున్నాడు. పంచర్ వేసాడు అంటే వాడు 10th కూడా పాస్ కాడు. అవునా? ఇదేమో డిగ్రీ చదువుతోంది, డిగ్రీ సెకండ్ ఇయర్. చాలా తెలివైన పిల్ల. మాట్లాడితే అర్థమైంది నాకు, బికాజ్ నేను డిగ్రీ పిల్లలకు పాఠాలు చెప్తాను కాబట్టి. ఆ పిల్లతో మాట్లాడితే నాకు అర్థం తెలివైన పిల్లని. ఆ పిల్ల వాళ్ళ నాన్న పాపం పెయింటింగ్ వేస్తాడు. అంటే గోడలకి సున్నాలు పెయింటింగ్ వేస్తాడు. వాళ్ళ నాన్న పెయింటింగ్ వేస్తాడు. అంటే ఈ అమ్మాయి హిందువా? హిందూ. అమ్మాయి హిందూ, అబ్బాయి ముస్లిం. వాడు పంచర్ వేసుకునేవాడు. అయిందా? ఎంత కౌన్సిలింగ్ చేశామంటే అన్ని రకాలుగా చెప్పాము. ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఎట్లుందంటే, మీరు నాకు చెప్తారా, మా అమ్మ నాన్న మాట నేను వినా, మీరేంటి నాకు చెప్పేది, మీరేంటి నాకు అన్నీ తెలుసు అండి. నేను కొన్ని క్వశ్చన్స్. అంటే ఎన్ని ఇయర్స్ ఆ ట్రాప్ నడిచింది? ఆ అమ్మాయి గత 2 years గా నడుస్తుంది. అంటే ఊహించండి, డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు. అండ్ దట్ ఫెలో హ్యాస్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటెడ్ హర్ ఆల్సో ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫొటోస్ ఆల్సో. అది తల్లిదండ్రులకు తెలియదు. మేము కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మేము వి ఫస్ట్ టేక్ దమ్ ఇన్ కాన్ఫిడెన్స్ అండ్ వి ఫస్ట్ మాకు వాళ్ళ దగ్గర నుంచి పాపం ఆ ఆడపిల్లలు ఎందుకు రావటం లేదో ఫస్ట్ కాజ్ తెలవాలి మాకు. అవును. సో ఈ అమ్మాయి వీడియోస్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, అబ్బాయి దగ్గర. ఆ భయంతో బయటకు రావట్లేదు. మొండిగా నేను అబ్బాయితోనే వెళ్తాను అంటది. ఓకే. అబ్బాయితోనే వెళ్తానంటది. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు అండి, మీరు నమ్మరు. పోలీస్ స్టేషన్లో తండ్రి వచ్చి కాళ్ళు పట్టుకొని, అమ్మ నువ్వు నా కూతుర్ని, తండ్రి ఎడ్యుకేటెడ్ కదా, అమ్మ నువ్వు మా అమ్మవి పుట్టినవు, నాకు నీ కాళ్ళు పట్టుకుంటా బిడ్డ, ఇంటికి వచ్చే బిడ్డ, నీకు ఎట్లా వాళ్ళు ఇట్లా చేసుకో బిడ్డ, కానీ వద్దు బిడ్డ, మన అటు పోవద్దు బిడ్డ, మన ఈశ్వరుని నమ్ముకుందామమ్మా. ఎంత బతిమలాడతాడంటే, సరే నేను కౌన్సిలింగ్ చేసి ఆల్మోస్ట్ 1 o'clock దాకా మేము చేసాం. అమ్మాయి ఒక రకంగా అమ్మాయి అయిపోయింది అనుకున్నా నేను. ఓకే. అనుకుని నేను వాజ్ కమింగ్ బ్యాక్, మళ్ళీ బండకి ఇంటికి వచ్చేసి అయింది అనుకుని, మా ఇంటికి దానికి హార్డ్లీ ఒక 3 kilometers దూరం, 3 కూడా లేదు 3 అంతే, 3 kilometers. నేను ఇంటికి వచ్చి మళ్ళీ మా పిల్లకాయలు ఫోన్ చేసిన, ఏనా అమ్మాయి ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయారా అమ్మాయిని అంటే, ఏంటక్క మీరు చెప్తారు, మీరు అటు వెళ్ళిపోయారా, అమ్మాయి గుమ్మని దాటింది, మళ్ళీ వాడు ఏమన్నాడో ఏమో, ఏం సౌగి చేశాడో ఏదో, ఆ అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది. అబ్బాయితో మళ్ళీ అంతా మీరు కౌన్సిలింగ్ చేసిన ఎంతసేపు అమ్మా, రాత్రి 11:30 నుంచి రాత్రి 1 దాకా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఎందుకు? ఏముంటది ఈ ట్రాప్? ఏముంటది అసలు అంతగా వాళ్ళు బలంగా అక్కడ నమ్మడానికి? ఇప్పుడు చెప్పా కదమ్మా. ఇప్పుడు తర్వాత అమ్మాయి ఆఫ్టర్ 6 months వి ఫౌండ్ హర్ ఇన్ గాంధీ హాస్పిటల్. షీఈస్ బీన్ కిల్డ్ అండ్ దట్ ఫెలో ఈస్ బీన్ ప్రొటెక్టెడ్. ఇది పక్కా జరుగుతుంది. చంపేశారు అమ్మాయిని. తర్వాత మాకు అమ్మాయి చచ్చిపోయింది, గాంధీ హాస్పిటల్లో చచ్చింది. ఈ న్యూస్ మాకు వచ్చింది అంతే. మేము ఇంకెక్కువ అడగం, ఎందుకంటే ఇన్ని మేము చూస్తున్నాం కాబట్టి. వీ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి మాకు అర్థమవుతుంది కౌన్సిలింగ్ చేసేటప్పుడు, అది కూడా చెప్తాం. కొంతమంది ఎట్లా ఉంటారంటే అమ్మ, ఆడపిల్లలు మేము బాగా చదువుకున్నాం, మాకు బాగా తెలుసు అనుకుంటారు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్. ఇంకొక అంశం చెప్తానమ్మా, ఇంకొక ఇష్యూ చెప్తాను. ఇది మీరు మ్యారీడ్ ఉమెన్, ఈ అమ్మాయి ఈవిడ మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ అయ్యి హిందూ, హర్ హస్బెండ్ ఈజ్ ఆల్సోనే హిందూ. ఓకే, హర్ హస్బెండ్ ఈజ్ ఆల్సోనే హిందూ. ఇక్కడ రమంతపూర్లో అయిన ఇష్యూ ఇది. మ్యారీడ్ అయిన హిందూ, మ్యారీడ్, షీ హ్యాడ్ 2 daughters. 2 ఆడపిల్లలు పుట్టారు ఆయనకి, ఆవిడకి. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఈవిడికి డౌట్ వచ్చింది, వాళ్ళ హస్బెండ్కి
ఇంకొక అమ్మాయితో సంబంధం Affair ఉంది, ఉందని. అఫైర్ ఉందని. ఓకే. దాంతో హస్బెండ్ తో తను విడాకులు తీసుకుంది. ఓకే. విడాకులు తీసుకున్న తర్వాత తను ఏం చదివింది, కేవలం డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఆ కాలంలో. ఓకే. డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత మరి తను ఎలా బతకాలి? సరే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నప్పుడు తను పుట్టింట్లో ఉండలేక హస్బెండ్ దగ్గర నుంచి వేరే ఇంటికి మారే టైంలో ఒక అబ్బాయి, ఒక ముస్లిం అబ్బాయి, ఒక క్యారియర్ ఆటోస్ అంటారు కదా, క్యారియర్ ఆటోస్, ఆటోస్ ఓకే. ఓకే. క్యారియర్ ఆటోస్ అంటే సామాన్లన్నీ సామాన్లు, గూడ్స్ goods. గూడ్స్ Yes, ఆటోస్. yes. ఆ గూడ్స్ ఆటో వాడు పరిచయం అయ్యాడు, ముస్లిం. ఓకే. అయ్యి ఈవిడ సామాను ఈ అత్తవారింటి నుంచి ఇంకొక రూమ్ కి షిఫ్ట్ చేసేటప్పుడు బాగా పరిచయం అయ్యి మళ్ళా హ్యాండ్ అందించి చక్కగా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తే బ్రహ్మాండంగా కొంతకాలం ఫ్రెండ్లీగా ఉండి తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంది అమ్మాయి. ఓకే. అయితే విశేషం ఏంటంటే ఇక్కడ ఒక బెటర్మెంట్ అయింది. ఏంటి బెటర్మెంట్? ఆయన హిందూ అయినా, అబ్బాయి ముస్లిం అయినా, ఈ అమ్మాయి హిందూ, షీ స్ట్రాంగ్ హిందూగానే బగు ఉంటున్నానని చెప్తోంది, అబ్బాయిని హిందూగా కన్వర్ట్ చేశానని చెప్తోంది. కానీ ఇవంతా ఒక అంశం. కానీ నేను ఒకటి అడిగాను, నువ్వు కరెక్టేనమ్మా మార్చావు, కానీ నువ్వు మీ అత్తవారింటికి వెళ్తావు కదా, నువ్వు మీ ఆయన ఇక్కడే ఉంటున్నారు, కానీ నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ మరుదులు ఆడబొడుచులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, అమ్మ నేను బుర్కా వేసుకుంటానమ్మా, బొట్టు తీసేస్తానమ్మా అంది. అయిపోయింది. సరే, వెరీ గుడ్. ఇది ఒక లెవెల్ ఆవిడ జీవితంలో. ఇక్కడ దాకా బాగుంది. ఆవిడకి 2 ఆడపిల్లలు అయిందా? మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు షీఈస్ క్యారింగ్ హర్ డాటర్స్ అలాంగ్ విత్ హర్. మరి తనకి ముస్లిం తండ్రే కదా, తనకి వాడికి పుట్టలేదు కదా 2 ఆడపిల్లలు కదా. అవును. ఇప్పుడు నాకు వచ్చిన కేసు ఎట్లాంటిదంటే, ఈ 2 ఆడపిల్లలు మళ్ళా ఒక ముస్లింని ప్రేమించారు. తల్లి చేసిన తప్పే మళ్ళీ పిల్లలు అన్నట్టు. ఆవిడ అంటుంది, నాకు వద్దు, నా పిల్లలు అలా అవ్వద్దు అంటే, నువ్వెందుకమ్మా మరి ఆవొచ్చి కంచనం వేస్తే దూడ గట్టున వేస్తుందా? అంతేగా. దూడ గట్టున వేస్తుందా? మెయ్యదు కదా. ఆ పిల్లలంటే నువ్వేం చేసినావు? ఆ తల్లి ఏం చేస్తుంది అంటే లాడ్ అనమాట, తండ్రి ఓవర్ ప్యాంపరింగ్. అడక్క ముందే అన్ని. వాడు ఆ అబ్బాయి కూడా, అంటే ముస్లిం అబ్బాయి ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈవిడ, పిల్లలతో బాగానే ఉన్నాడు, పిల్లలకు అడక్క ముందే తండ్రిలాగా అన్నీ చేశాడు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తండ్రి వారసత్వం, నువ్వు హిందూకు పుట్టినా ఏ ఇంట్లో పెరుగుతున్నావు, నువ్వు ముస్లిం దగ్గర పెరుగుతున్నావు. వాడు ఆచార వ్యవహారాలు కావచ్చు, వాడు ఆలోచన కావచ్చు, నీ కూతుళ్ళకి రావా? ఇప్పుడు ఈ అమ్మాయి ఈ 2 పిల్లలు, ఒక అమ్మాయి మైనర్, ఒక అమ్మాయి 20 ఏళ్ళు. ఊహించండి, 2 ఇంకొక ముస్లింని ప్రేమించడం మొదలుపెట్టారు. నౌ దే ఆర్ రెడీ టు గో అవే. ఓకే. అండ్ ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే, నువ్వు మాకు చెప్పకు, మదర్ని వీళ్ళు డిగ్రీలు చదివేశారు. ఆ తల్లి ఎంత కష్టపడుతుంది అంటే వీళ్ళ కోసము. మా ముస్లిం హస్బెండ్ కూడా పాపం సహాయం చేస్తాడు, చేయడానికి కాదు, కానీ ఈ తల్లి ఎంత కష్టపడుతుంది అంటే 2 లక్షలు, ఎన్ని లక్షలు. అరే పిల్లలకి ఐఫోన్లు, వాళ్ళ బతుకులు చిన్న బతుకులు వాళ్ళవి, ఐఫోన్లు అవసరమా? ఓకే. అంటే యు ఆర్ ఓవర్ ప్యాంపరింగ్ యువర్ చిల్డ్రన్ బై గివింగ్ మోర్ కంఫర్ట్స్. ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చేసరికి నేను ఏది అడిగితే నా చేతికి వస్తుంది మొండిగా. కాబట్టి నేను చేసింది రైట్, అమ్మ వింటది. నేనేమైనా చేసుకుంటే అమ్మ తట్టుకోలేదు, కాబట్టి నేను చేసింది కరెక్ట్, మా అమ్మ నేను చెప్పింది వింటది, కాబట్టి నాకు ఆ ముస్లిం నుంచి పెళ్లి చేయి. అయిపోయింది, బస్ కథ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ, ఇప్పుడు ఈ హిందూ లేడీ ఆవిడ ఒక ముస్లింని చేసుకుంది. ఆ ముస్లిం చేసుకోవడం వల్ల ఆవిడ 2 కూతురు హిందువులుగానే, హిందువులకి పుట్టింది హిందూకే కదా. బర్త్ సర్టిఫికేట్లో కూడా హిందూ పేరే ఉంది, ఆ పిల్లలిద్దరికి హిందూ తండ్రి పేరే ఉంది, హిందూ తండ్రి మెయింటెనెన్స్ ఇస్తున్నాడు, అంతా ఉంది లీగల్గా. కానీ ఆ హిందూ పిల్లలు పోయి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు? ముస్లిమ్స్. అప్పుడు ఏమైపోయింది, మళ్ళీ కన్వర్షన్ అయిపోయింది కదా, వాళ్ళు ముస్లిమ్స్ కింద పెడతారు. వాళ్ళు పోయి ఇంకొకరిని చేసుకుంటారు కదా. ముస్లిం చేసుకుంటే అండ్ ముస్లిమ్స్ 4 చేసుకోవచ్చు, 4కి 10 మందిని కనొచ్చు వాళ్ళు, అయిపోయింది. సో ఇట్లాగా లేడీస్ కూడా. ఇంకొక కేసు చెప్తానమ్మా, ఇది మేము చెప్పాము కానీ అది ఎంత మటుకు సక్సెస్ అవుతుందో మేము హావ్ బీన్ ట్రైయింగ్ ఇట్, ఇంకా చేస్తున్నాము, కౌన్సిలింగ్ నడుస్తుంది. ఆ పిల్లలు రావట్లేదు. ఫోన్ల మీద వాళ్ళు ఎట్లుంటారంటే అట్లుంటారు. ఆడపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారమ్మా, అంత బాగా మాట్లాడతారు, చదువుకున్న పిల్లలు. అది అంటున్నాను నేను, చదువుకున్న పిల్లలు కూడా ఇట్లానే ఉంటారు. అలాగే ఇంకొక కేసు ఉంటుందమ్మా మనకి. ఇంకొక కేసు ఎలా అంటే, ఫుల్లీ కల్చర్డ్ ఫ్యామిలీ, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక్కరితే కూతురు, ఓన్లీ డాటర్. లాడ్లీ ఏం కాదు, ఒక్కరితే కూతురు. అయితే ఈ పేరెంట్స్ అంటే చాలా రిలీజియస్ పీపుల్,
ఓకే. రామకృష్ణ అంటే పిల్లకి ఎక్కడ ఏది కాకుండా వాళ్ళ దేవుడు, వాళ్ళ భక్తి, వాళ్ళ రామకృష్ణ మఠం అని ఇంకెక్కడికో అలా తిప్పుతూనే వాళ్ళు ఎంతసేపు గుళ్ళు గోపురాలను తిరిగారు. కూతుర్ని మాత్రము సెంట్ ఆన్స్ కాలేజీలు ఇంకేదో మిషనరీ. మిషనరీ స్కూళ్ళలో చదివిస్తేవి, కానీ ఇంట్లో మాత్రం పూజలు పునస్కారాలను చెప్తున్నావు. మరి ఆడపిల్లలకి ఎట్లా చదువు విద్యా విధానాలు ఎట్లుంటుంది? చదువుకునేది 8 గంటలు 9 గంటలు ఉంటారు, ఇంటికి వచ్చి ఎన్ని గంటలు ఉంటారు? సో ఆ ఇంపాక్ట్ అమ్మాయి మీద పడింది. ఇంటర్మీడియట్లో ఈ అమ్మాయి కొంచెం ముద్దుగా చబ్బీగా ఉంటుంది, ఒకరితే కూతురు. తల్లి ఎక్కడ చెప్తే అక్కడ మాట బుద్ధిగా వింటుంది. అన్ని తల్లి మాట ఎన్నడూ నో అన్న పాపాన పోలేదు ఈ అమ్మాయి. చాలా మంచి పిల్ల. అసలు ఆ తల్లిదండ్రులు ఛాతీ సీన్కే బోల్తే అంట, ఛాతీ ఇలా నా బిడ్డ మంచి బిడ్డ అని చెప్పుకునేడానికి ఛాతీ ఠోకే బోల్తే. ఛాతీ ఠోకే బోల్తే నా బిడ్డ మంచి బిడ్డ అని. అయిందా? ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ తగులుకున్నారు. అరే నీకు ఫ్రెండ్స్ లేరు, అబ్బాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లేరా అని ఈ అమ్మాయి యొక్క ఇద్దరు ముస్లిం ఫ్రెండ్స్ మంచిగా ఒక అబ్బాయిని పరిచయం చేశారు. ఓహో, ఈ అమ్మాయికి తగులుకున్న అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు. ఓకే. ముస్లిం అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని తగిలిచారు. అయిందా? ఈ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ అబ్బాయిది ఇంటర్మీడియట్, అదే కాలేజ్ అనుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చేసింది. చేసి స్పెషల్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంది ఈ అమ్మాయి. ఓకే. షీ లెర్న్ ఫ్రెంచ్. యు సీ ది ఇంటెలిజెన్సీ ఆఫ్ అవర్ గర్ల్స్. ఓకే. వాడు మాత్రం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మటన్ కొట్టు పెట్టుకున్నాడు ముస్లిం అబ్బాయి. ఓకే. అయితే ఈ అబ్బాయితో ఈ ఏదైతే ఉందో ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందిరా అంటే, వీఆర్ వెరీ ఫ్రీ, అక్కడికి తిరుగుతాము ఇక్కడ తిరుగుదాము, ట్యాంక్ బండి మీదగా పోదాము, ఆ చాక్లెట్ ఈ చాక్లెట్, కూల్ డ్రింక్స్. అంటే ఈ అబ్బాయి తనకు ఆ లోపరుచుకోవడానికి. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అక్క? ఇక్కడ ఒక సబ్మిషన్. ఇప్పుడు అబ్బాయి చూస్తే మటన్ కొట్టు అన్నారు, మటన్ కొట్టే మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి? కరెక్ట్, అక్కడ పాయింట్కి వస్తున్నాయి. వెరీ గుడ్. మనకి గుళ్ళల్లో మన పంతులు గారులు కానీ మన ఆచారులు కానీ ఎవ్వరు మీరు పోయి ఇంకొక అబ్బాయినో లేదా వాడికి వల వేసి తీసుకురండి, మన అబ్బాయిలకి వాళ్ళ పలానా అమ్మాయిని వల వేసి తీసుకురండి అన్నాడు. సర్వే జన సుఖినో భవంతు, చల్లగా ఉండండి అమ్మని మన వాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళకి అక్కడ నమాజ్ టైంలోని మద్రాసాలోని ఏం చెప్తారంటే, మీరు హిందూ అమ్మాయిని ప్రేమించి తీసుకురావడం కోసం మీకు కావాల్సిన బైక్లో పెట్రోల్, ఫోన్, తిప్పడానికి డబ్బులు, మీరు ఓకే తిప్పడానికి డబ్బులు వాటన్నీ మేము ఇస్తాం. ఇచ్చింది అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్, అమ్మాయి నీకు పడిన తర్వాత కొంత అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. థర్డ్ లెవెల్ రిజిస్టర్ మ్యారేజ్ లో రిజిస్టర్ చేయించుకోవాలి నీ పెళ్లిని. అది థర్డ్ లెవెల్ ఇన్ లవ్ జిహాద్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఇన్ లవ్ జిహాద్. సో నువ్వు రిజిస్టర్ చేసుకో. సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏమైనా అంశం వస్తే చూసుకుంటాం. సో నెక్స్ట్ లెవెల్ రిజిస్టర్ మ్యారేజ్, అది ఆల్మోస్ట్ ఇక క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లాంటి వ్యవహారం అనమాట అది. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత వాడికి మొత్తం లక్షలు వాడి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇది మస్జిద్లలో మగపిల్లలకి, ముస్లిం మగపిల్లలకి చెప్తారు. ఇది వాళ్ళు ఖచ్చితంగా చేస్తే డబ్బులు వస్తాయి. ఎవ్వడు ఫ్రీగా చెయ్యడు. మీరు అన్నారు ఇందాక మటన్ కొట్టని, మటన్ కొట్టు వాడు చదువు ఇంటర్తోనే ఆపేశాడు. కానీ మన హిందూ అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, ఇంజనీరింగ్ చేసి ఫర్దర్ చదువుతోంది. చదువుతూ కూడా ఈ అబ్బాయితోని ప్రేమాయణం నడుపుతోంది. ఎలా నడుపుతోంది? ఎందుకు? ఈ ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఒక్కరితే కూతురు, అప్పచెల్లెళ్ళు లేరు, వెనకాతలు అప్పచెల్లెళ్ళు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, ఒక్కరితే కూతురు, షేరింగ్ లేదు. ఓకే. ఏం ఫీల్ అయినా తనకి షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు? వీడితో షేర్ చేసుకునే. వీడు షేర్ చేసుకునేటప్పుడు అవునా అయ్యో అట్లా అయిందా, నువ్వు అక్కడికి వెళ్ళలే కదా, మధ్యం ట్యాంక్ బండి మీద పోదాం, మస్తీ చేద్దాం రా. ఓకే. వీళ్ళమ్మ వాళ్ళు గుళ్ళకి గొప్పరాలు తిప్పుతే ఈ పిల్ల మెంటల్ యాటిట్యూడ్ చదివిన ఇన్స్టిట్యూషన్స్ లా ఉంటాయి. ఆ దేశాలు ఈ దేశాలు, లేకపోతే ఆ పలానా థియేటర్లు, సినిమాలు, షికార్లు, లేకపోతే ఆ పబ్లు ఈ పబ్లు, ఈ మైండ్ సెట్ ఇట్లా డైవర్ట్. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు నువ్వు అనదు. ఎందుకు? ఒబీడియంట్ చైల్డ్, కాదని లేదు. కానీ ఇక్కడ కూడా తనకి ఇక్కడ మజా వస్తుంది, ఇక్కడ మజా వస్తుంది. డైవర్ట్ అయిందా? పెళ్ళైపోయింది అమ్మాయికి. ఓకే. షీ గాట్ మ్యారీడ్. ఎలాగా? షీ గాట్ మ్యారీడ్. ఆ అబ్బాయితో కలిసి వెళ్ళి ఓల్డ్ సిటీలో వెళ్ళి ఎక్కడో ఒక మస్జిద్ కాదు, ఒక ఏదో ఏరియాలో అమ్మాయి పేరు మార్చి పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వచ్చి 1 fine day వాళ్ళ పెళ్లి చేసుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి అంత నార్మల్గా ఉంది. కానీ ఒకరోజు షీ డి నాట్ ఫీల్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమని అది నిజం చెప్పకుండా ఎంతకన్నా ఆపుతాం. నిజాన్ని నిప్పు లాంటిది కాదు, ఎంతకన్నా పట్టుకొని ఉంటుంది ఆ పిల్ల. ఒకరోజు అమ్మ బయట తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడిని కూడా రమ్మంది. ఇద్దరు ఎదురు కూర్చున్నాడు. అమ్మ ఈ అబ్బాయి సో అండ్ సో, ఈ అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాను, మీ ఇద్దరు ప్రేమించుకున్నాను, తొరక అబ్బాయి
లబలబలాడారు. ఏం చేస్తారు చీకట్లో మళ్ళీ ఫైనల్గా వాళ్ళ అమ్మ నాన్న ఒక్కదాని కూతురు వదులుకోలేరు కదా. సో మళ్ళీ వాళ్ళకి హిందూ సంప్రదాయం ప్రకారంగా అయ్యో లేదా ఆంటీ నేను మంచిగా ఉంటాను, అది మీ హిందూ సంప్రదాయం, నేను గుడికి వెళ్తాను, గోపురాలకు వెళ్తాను, ప్రసాదాలు తింటాను, అన్నీ చేస్తాడు. కానీ ఆవును కూడా చంపుతాడు, ఆవును కూడా చంపుతాడు, ఓకే. ఇవన్నీ చేస్తాడు వాడు. అర్థమైందా? ఈ అమ్మాయి షీజ్ అ ప్యూర్ వైశ్య. జింజర్, గార్లిక్, ఉల్లి, వెల్లుల్లి ముట్టని పిల్ల. ఓకే. ఊహించండి ఆ పిల్ల ఎందుకు అటు వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ది కాజెస్ ఏంటంటే ఇంట్లో షేరింగ్కి ఎవరు లేరు, ఇంటర్నల్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు ఒకరు. Aloneness. లోన్లీనెస్ అటు వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మాయి అటు వెళ్ళిన తర్వాత ఫ్రీడమ్ పేరుతో తను లాక్కున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత తనకి కొంతకాలం పెళ్ళైంది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత తను ఇప్పుడు కోవిడ్ నుండి ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేదు కదా, ఒంటరిగా ఉంటే అప్పుడు ఇష్యూస్ అన్ని బయటపడాయి. షీజ్ అన్ ఇంజనీర్. దట్ ఫెలో మటన్ కొట్టుకున్నవాడు. ఈ ఇంజనీర్కి టెక్నికాలిటీస్ చాలా తెలుసు ఫోన్లలో. అబ్బాయికి టెక్నికాలిటీస్ ఫోన్లో తెలియదు. ఈ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చి ఫోన్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసింది. ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడినా ఈ అమ్మాయికి వినబడుతూ ఉంటుంది. దిస్ ఫెలో ఈ అమ్మాయితో కాపురం చేస్తాను ఇంకొక దాన్ని ఫ్లోట్ చేశాడు. ఓకే. షీ కాట్ హోల్డ్. అడిగితే లేదు మా చుట్టాల వాళ్ళు అలా ఇలా. మరి ఆ అమ్మాయి తెలివితేటలతో ఫైనల్లీ మాకు అప్పుడు కూడా ఒక కౌన్సిలింగ్ లాగా వస్తే వి సేవ్డ్. షీ వాజ్ రెడీ టు కమ్ అవుట్. ఓకే. ధైర్యంగా బయటకు వచ్చింది ఆ పిల్ల. నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తాను ఆ పిల్లని. అంటే నేను ఇంత ప్రేమ పెట్టా అంటే ఎన్నాళ్ళండి. ఇంటర్మీడియట్ ఊహించండి, ఇంటర్మీడియట్ అంటే ఎంత వయసు అమ్మా? 16 ఏళ్ళు. అంటే అది పోస్కో కేసు అవుతుంది. 16 ఏళ్ల నుంచి ఆ అమ్మాయికి 24 ఏళ్ళు వచ్చేదాకా వాడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అంత ప్రేమించడానికి వాడు తిరగడానికి డబ్బులు ఎవడిచ్చాడు? వాళ్ళది ఓల్డ్ సిటీ. అండ్ వాడిని ఫైనల్గా అమ్మాయి వచ్చేసినప్పుడు మనకి వేపు హిందూయిజం అంటే షీ వాజ్ రెడీ టు బ్రేక్ ద మ్యారేజ్. లక్కీగా బ్రేక్ అయ్యింది మ్యారేజ్. వాడు ఏమంటాడంటే మీరు నమ్మరు, మేము వెళ్ళి గట్టిగా అడిగితే వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లకి ఇల్లు ఇచ్చారండి. ఆ ఇల్లు చాలా కాస్ట్లీ ఇల్లు. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అని ఊహించండి. గవర్నమెంట్ అంటే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఆ ఇల్లు ఒరే ఆ అమ్మాయికి ఇచ్చేయి నువ్వు బయటకు వచ్చాయంటే నన్ను సెటిల్ చేస్తే కానీ ఇల్లు వదలని అన్నాడు వాడు. ఓకే. యూ అండర్స్టాండ్? వాడు ఏమన్నాడు, నన్ను సెటిల్ చేయి, నాకు 25 లక్షలు ఇవ్వు, 30 లక్షలు ఇవ్వు, నన్ను ఇస్తే కానీ ఇల్లు వదలని అంటాడు వాడు. అప్పుడు మన హిందూ వాహిని పిల్లలు వెళ్ళినారు. ఓకే. కత్తలు బడకు, నువ్వు చేసింది తప్పు, దొరికినవు, బడిపో, మా పిల్లని వదిలు. ఓకే. షీ వాజ్ సేవ్డ్. దట్ గర్ల్ వాజ్ సేవ్డ్ అండ్ షీ సేవ్డ్ మెనీ గర్ల్స్ ఆల్సో ఆఫ్టర్ దట్. ఓకే. వీ షుడ్ అప్రిషియేట్ దట్. సరే అక్క, ఈ అమ్మాయి అంటే సేవ్ అయింది, ట్రాప్ను అర్థం చేసుకుంది. కొందరు అర్థం చేసుకోరు. కూడా కేసు, ఇంకొక కేసు కూడా చెప్తామ్మా. ఓకే. ఇంకొక కేసు ఏంటంటే శంషాబాద్ ఉంది కదా మన శంషాబాద్లో, రైట్. అక్కడ ఒక స్కూల్ ఉంది. స్కూల్ శంషాబాద్లో. వాళ్ళ పేరెంట్స్ ఓన్లీ లేబరర్. వాళ్ళు ఏమంటారంటే పొలాల్లోకి వెళ్ళి పనిచేస్తారు కదా. ఓకే. ఒక అగ్రికల్చర్ లేబర్ అంటాం కదా. అగ్రికల్చర్ లేబర్లుగా వాళ్ళు పనిచేస్తున్నారు. 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి ఆల్రెడీ మెడిసిన్ చేస్తుంది, పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. ఆ అమ్మాయి 9th క్లాస్ నుంచి బస్ కండక్టర్ కింద పనిచేసే ఒక పిల్లవాడు స్టార్టెడ్ క్లీనర్. స్కూల్ బస్సులు ఉంటాయి కదా, అర్థమైంది. ఆ స్కూల్ బస్సులకి పిల్లలు ఉంటారు కదా, 8th 9th క్లాసులు. హాయ్ ఎంత బాగున్నావో, చాక్లెట్ నీకు, హాయ్ నీకు చాక్లెట్, హాయ్ థ్యాంక్ యూ. ఇది పిల్లల వ్యవహారం. ఓకే. ఫ్రెండ్లీగా బాగున్నావా, వచ్చావు నీకోసమే బస్సు ఆపినారా, ఎక్కువ వచ్చావు నీకు దారా, నీకోసం సీట్ కూర్చో. స్పెషల్ అటెన్షన్ ఫర్ ఎ టీనేజ్ గర్ల్. ఓకే. మెల్లగా డైవర్షన్. రైట్. ఇప్పుడు మీకు ట్రాప్ అర్థమవుతుంది. ఎట్లా ఎవరు ఎక్కడ ట్రాప్ అవుతున్నారు అన్నది. ట్రాప్ అయిందా? షీ వాస్ ఫిజికల్లీ అబ్యూస్డ్. ఏంటి ఆఫ్టర్ 10th క్లాస్ బై దట్ ఫెలో. రైట్ అయిందా? ఆ పిల్లకి తెలిసి ఇంట్లో చెప్పేసరికి గొడవలైనాయి, పోస్కో కేసు అయింది, సరే దూరం అయిపోయారు. కానీ ఈ అమ్మాయి షీఈ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ బికాస్ ఆ అబ్బాయి చాక్లెట్స్ ఇచ్చాడు కదా. ఓకే. ఓకే. అసలు షీఈ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ హిమ్. సరే అమ్మో ఇదేదో అవుతుంది కానీ పిల్లని హాస్టల్లో పెట్టి చదివించారు. హాస్టల్లో పెట్టినా సరే వాడు రెగ్యులర్గా ఫోన్లో టచ్. అమ్మాయి ఎంత ఇంటెలిజెంట్ అంటే నేను అందుకే అంటాను మన హిందూ ఆడపిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాడేంటి బస్సు క్లీనర్ అమ్మా. అయిందా? ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత షీ క్రాక్డ్ నీట్ విత్ డబల్ డిజిట్. ఓకే. షీ గాట్ సీట్ ఇన్ మెడిసిన్. ఓకే. మీరు ఊహించండి ఎంత తెలివైన పిల్ల. దే కేమ్. నన్ను శంషాబాద్ అంటే అంత దూరం రాలేనన్న మా ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళ మేనమామ. అమ్మ ఇట్లా అని. మన సిస్టంలో మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు మన దగ్గర ఓపెన్ అవ్వరు. సో వీ టేక్ దెమ్ ఇంటూ కాన్ఫిడెన్స్.
సో కాన్ఫిడెన్స్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తే ఉల్టా మనం అంటే వాళ్ళని అంటే అమ్మ ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా డీల్ చేస్తాం. అవును, హ్యాండిల్ చేసే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అన్ని పిడికి బియ్యానికి ఒక మందు కాదు. రైట్. సో ఆ అమ్మాయి యూసీ షీజ్ అ డాక్టర్, షీఈస్ గోయింగ్ టు బి డాక్టర్, షీ గాట్ సీట్, గవర్నమెంట్ సీట్. ఓకే. ఊహించండి, తల్లిదండ్రి అగ్రికల్చరల్ లేబర్, అమ్మాయిని వీళ్ళు ట్రాప్ చేశారు. అయిందా? ఫైనలీ షీ సక్సెస్ఫుల్లీ షీఈస్ అవుట్. అమ్మాయికి ఫిజిక్స్ కెమిస్ట్రీలో మేము మార్క్స్ అడిగాం, నీ మార్క్స్ ఎంతరా అమ్మ అని. షీ గాట్ ఫిజిక్స్లో ఫుల్ మార్క్స్, కెమిస్ట్రీ ఫుల్ మార్క్స్, బయాలజీ ఫుల్ మార్క్స్ ఇంటర్మీడియట్లో. అంత తెలివైన పిల్ల, దానికి డబుల్ డిజిట్లో వచ్చింది నీట్లో. అంటే ఇంత పర్వర్షన్లో కూడా ఇప్పుడు ప్రేమలో పడి మునకలు అవుతున్నా కూడా షీ క్రాక్డ్ దట్. అంటే వాట్ ఈజ్ అవర్ ఇంటెలిజెన్సీ లెవెల్. అంటే లవ్ జిహాద్ బారిన పడకుండా పిల్లలకు ఆ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో పేరెంట్స్ అదే చాలా చక్కగా చెప్పారక్క. ధన్యవాద్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.